భారతదేశ మనుగడ ఉన్నంత వరకు అంబేద్కర్ అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రాజ్యాంగానికంటే ఎవరు గొప్ప కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అంబేద్కర్కు నివాళులర్పించారు. ఈ ఏడాది సబ్జెక్టు కూడా అవర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడికి వచ్చినప్పుడు మీ మంత్రి గారు చాలా యాక్టివ్ గా డైనమిక్ గా ఉండవే కాకుండా చాలా రెవల్యూషనరీ థింకింగ్ ఒకసారి చేస్తా ఉంటారు. ఆయన మా స్పీకర్ గారికి చెప్పారు, అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెట్టాలి, అసెంబ్లీలను పెడదామని చెప్పి ఆయన అడిగారు. స్పీకర్ గారు డైలమాలో పడ్డారు. డైలమాలో పడి రూల్స్ పర్మిట్ చేయవు కదా, అడిగింది మంత్రి గారు అడిగారు. ఏం సమాధానం చెప్పాలంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒకటే చెప్పాను, అసెంబ్లీలో ప్రిమిసెస్ లో పెట్టుకోండి, కానీ అసెంబ్లీ అనేది ఒక శాంక్టిటీ, ఒక పవిత్రత. అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపికైతేనే ఆ రోల్ ప్లే చేయగలుగుతారు తప్ప ఇలాంటి మీటింగ్లు పెట్టకూడదని నేను చెప్పి అసెంబ్లీని మరిపించే విధంగా ఈరోజు సేమ్ సెటప్ వేసి మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా ఇక్కడ చూస్తున్నారంటే చాలా గర్వపడుతున్నా. చాలా బాగా చేశారు. సెటప్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మేము ఏదో మీటింగ్ పెట్టి రూమ్లో పాస్ చేస్తే ఈ స్ఫూర్తి రాదు. ఇది ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి, బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినట్టు రాజ్యాంగం అద్భుతంగా తీర్చిదిద్దారు. అంటే భారతదేశం మనుగడ సాధించినంత వరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు. దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనేక ఒడుదుడుకులు వచ్చాయి, అనేక ఛాలెంజెస్ ఫేస్ చేశాం, ఎమర్జెన్సీ లాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశాం. అయితే ఈరోజు రాజ్యాంగం మనుగడ సాధించగలిగిందంటే దానికి కారణం దాన్ని రాసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన బాధ్యత, అందులో రాను యంగ్స్టర్స్ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ఒక పెద్ద ఆయుధం. అయితే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను నీరుగారుస్తుంది. అయితే రాజ్యాంగం అమలు చేసేవారు మంచివారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి రాజ్యాంగాన్ని రాసినప్పుడే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక ప్రధానమంత్రి, ఛాయ్ వాలాగా ఉన్న ప్రధాన వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి కావడమే కాకుండా భారతదేశం యొక్క దిశ మార్చే పరిస్థితి వచ్చారంటే అది రాజ్యాంగం మనకిచ్చిన అవకాశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.